అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాతృ నమః. మే నెల 17వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిది పంచమి, నక్షత్రం పూర్వాషాఢ, కరణం కౌల పక్షం, కృష్ణపక్షం, యోగం సాధ్య, రోజు శనివారం, జన్మరాశి ధనుసు రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:29 నుండి 6:23 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:23 నుండి 7:18 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:41 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార్య రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఈరోజు మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినద విధేయతలు కుదిరిన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలాగా సిద్ధపరచండి. మనసులో ఒక్కసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితుల్లోనూ ఆ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మీరు చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. మీ లవర్తో బయటికి వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీరు మీ యొక్క అత్తమామల నుండి అశుభవార్తలు అయితే వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీకు సాత్వికంగా రోజుతో గడుపుతారు. ఎలాంటి కొట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారంలో లాభాలు పొందాలని అనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఈరోజు వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజుగా ఉంటుంది. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ఇతరులు మురిపించే మీకు ఉన్న మెప్పును పొంది సామర్థ్యం రివార్డు తెస్తుంది. పెళ్లి బాజాలు కొంతమందికి ప్రేమ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకునే వారు ప్రారంభించే పనులు పూర్తి చేస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని అనుకున్నట్టుగా మార్చుకోండి. ఈరోజు మీ ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీకు వృత్తిని పొందగలరు. వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేరుగొడవలు క్షమించేయండి. పన్ను మరియు బీమా విషయంలో కొంతను ధ్యాసను కోరుతాయి. మీ జీవితంలోకి అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడుతూ మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది. ఈరోజు మీరు మీ నాన్నగారిని మిమ్మల్ని ఆస్తిలో వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ మీరు కృంగిపోకండి. ఆస్తులు మనసుని మొద్దుబారి చేస్తాయి, కానీ అది అంతకంపోవడం దాన్ని బలోపేతం చేస్తుంది. జీవితంలోని చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. స్నేహితులతో ఉత్సాహం, సంబరం, వినోదం గడపడానికి అనువైన రోజు. ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారందుకు అదే గుర్తు. ఉపసుకోగా కల్పితాలకు, ఉపవాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మీ కొత్త లోకంలో తీసుకెళ్లడం ఖాయం. మీ జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులు మీకు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. ఈరోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసుతో పోరాడుతున్నారు. మీ ఆలోచనలు సానుకూలంగా మలుచుకోండి. లేకపోతే మీరు ఆ రాక్షసుని ముందే వినుకుంటూ పోయేదాన్ని ఎదురు చెప్పక లొంగిపోతారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉండే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడు. మీరు మీ కుటుంబం మెచ్చుకుంటారు. మీ ప్రేమ జీవనం
ప్రస్తావన మీ జీవితకాల బంధం కావచ్చు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మరిపించే రోజుగా ఉంటుంది. వివాహం మీకు ఈరోజు జీవితంలోనే అత్యుత్తమ రోజుగా చూపుతుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాలు పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలు ఎదుర్కొపోతారు. ఈరోజు మీరు ఆశామోహితులై ఉంటారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాని చూపుతారు. ఈరోజు మీ డేట్ వెళ్ళేటట్లయితే వివాదాలకు తీసే దారి అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత జీవితంలో పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఈరోజు మంచి వ్యక్తితో కలవారితో ఆత్మకథను చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను ఆశయాలను దృఢపరుచుకుంటారు. ఈరోజు మీకు చక్కటి శరీరాకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గి కార్యక్రమాలు మీకు సహాయపడగలవు. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. ఇతరుల మురిపించి మీ గుణం మెప్పి పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. ప్రేమ యొక్క ఉదారతను అనుభవించడానికి ఒకరు దొరుకుతారు. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటి పైన లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్ల మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం మత్తు కలిగించే ఆ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఒక స్నేహితు విలువైన సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయం అవుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు మీలా ఆకాశం క్రింద నడవడం, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదన్నట్టుగా ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులతో ఈరోజు మీకు కలుగుతాయి. ఈరోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా నిరోధిస్తాయి. సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజువారీని నాశనం అవుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తితో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజుగా ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీ ఇంట్లో ఉంచండి. వృశ్చిక రాశి వారికి అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా వారికి తోసిన సహాయం అనేది చేస్తూ ఉంటారు. అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఈ వృశ్చిక రాశి వారికి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి బీదవారికి అయితే ఎక్కువగా దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు కనుక వీరికైతే దాన ధర్మాలు చేయడం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కనుక వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అధిగమించే వీరికి ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క దాన ధర్మాలు చేయడం వల్ల వీరికి దైవ అనుగ్రహం వల్ల వీరికి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే వారు గట్టెక్కే అంత తెలివితేటలైతే వీరు కలిగి ఉంటారు చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక అలాంటి గొప్ప తెలివితేటలను అయితే కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. ఇంకా ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ వ్యక్తులకి చాలా గొప్ప తెలివితేటలు అయితే అనేటివి ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సరే సునాయాసంగా సాధిస్తారు. ఎలాంటివి ఎంత హార్డ్గా ఉన్నదైనా సరే పట్టుపట్టి మరి నేర్చుకొని తీరుతారు. ఇక ఈ రాశి వారి పట్టుదలతో ఏదైనా సరే నేర్చుకోనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే పట్టుదల భావం అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా
మంచి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక పని సాధించాలి అని అనుకున్నారంటే దాన్ని అయితే 100% అయితే సాధించేద్దాం.